కేంద్ర ప్రభుత్వం కార్మికులను ఇబ్బందులకు గురి చేసేలా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సిఐటియు నాయకులు ముకుంద అన్నారు. మెనూ ఛార్జీల పెంపు, కనీస వేతనాలు, లేబర్ కోడ్స్ రద్దుపై దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెల్లో భాగంగా గురువారం ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని సిఐటియు కార్యాలయం వద్ద పాత బస్టాండ్ సెంటర్ వరకు వివిధ విభాగాలకు చెందిన కార్మికులతో కలిసి ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు 26,000 కనీస వేతనం ఇవ్వాలని ఆదేశిస్తే ఆ ఊసే ఎక్కడా కనరావడం లేదన్నారు. వేతన చట్టం ద్వారా కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఈరోజు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ప్రాణాలు పోగొట్టుకునేసి 8 గంటల చట్టం తీసుకొచ్చుకుంటే ఈ దేశంలో ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 29 కోళ్లు కలిపి 4 కోళ్లుగా మార్చేట్టు మా చట్టాలు కలిపి చాలా దుర్మార్గము. గతంలో ఉన్న పాత చట్టాల్లో కార్మికులకి అనుకూలంగా ఉండడం జరిగింది. ఇప్పుడు మోడీ తీసుకొచ్చిన కోళ్లకు సంబంధించి ఈరోజు కార్మికులకి నష్టం జరిగేట్టుగా ఈరోజు మాకు కనిపిస్తూ ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ చట్టాలకి వ్యతిరేకంగా మొత్తం దేశమంతా కూడా సమ్మెకి కార్మికులు వీధుల్లోకి రావడం జరిగింది స్వచ్ఛంగా. ఈరోజు ఆ పార్టీ ఈ పార్టీ, ఆ సంఘం ఈ సంఘం అని లేకుండా కార్మికులంతా కూడా వీధుల్లోకి వచ్చి ఈరోజు పోరాడుతున్నారు. ఎందుకంటే గతంలో ఒక కార్మికులకి ఏదైనా నష్టం జరిగితే పోయి లేబర్ కోర్టులో వేసుకునే అవకాశం ఉంది. ఈరోజు చిన్న చిన్న కారణాలు చూపించి అవంతా వెనక్కి తీసే పరిస్థితి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఒక పక్క పోరాటాలు చేస్తుంటే ఆ విషయం పక్కన పెట్టేసి ఇప్పుడు మోడీ గారు మాట్లాడుతున్నారు, చాలా జీతాలు ఎక్కువ ఇచ్చేస్తున్నాము, కార్మికులంతా సుఖపడిపోతున్నారు, అవంతా కూడా ఈరోజు తగ్గించాలి, మేము నిర్ణయించిన వేతనమే మొత్తం సమానంగా ఉంటుందని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారు. రాత్రుల్లో అంత ముందుకి మహిళల్ని పనిచేసే పరిస్థితి లేదు ఎక్కడ ఏ ఉద్యోగంలో కూడా. ఈ పొద్దు రాత్రిలో కూడా మహిళలు వీధుల్లోకి వచ్చి పనిచేయాలని చెప్పేసి ఈ చట్టంలో మనకి కనిపిస్తూ ఉంది. ఇదే కాకుండా మనం కానీ చూసామంటే ఆ రోజు ఒక సంఘం పెట్టుకోవాలంటే ఒక చట్టం ఉండేది. ఈ పొద్దు ఆ సంఘాలంతా నీర్చుకొచ్చేదానికి ఎక్కడ కూడా కార్మికులు బయటకు వచ్చేదానికి లేకుండా ఈరోజు ఈ చట్టం తీసుకొచ్చి పెట్టారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా చట్టబద్ధంగా ఉండాలి కానీ కోడ్లుగా మార్చేసి ఈరోజు మొత్తం కూడా మనం కానీ చూసామంటే కార్మికులంతా నష్టపరిచే రకంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. దానికి వ్యతిరేకంగా ఈ పొద్దు దేశవ్యాప్తంగా చేసే సమ్మె భాగంగా ఈరోజు నాయుడుపేటలో కూడా ఈ సమ్మె చేస్తున్నాం. సరే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏదో వరాలు ఇచ్చేస్తున్నాము కార్మికులకి, వాళ్ళకి ఇంకా కష్టాలు ఉండవు నష్టాలు ఉండవు అనే విధంగా చెప్పుకొస్తున్నారు. ఏదో దాంట్లో గొప్పగా గిగ్గు వర్కర్లంట, గిగ్గు వర్కర్ల మీద ప్రేమ కలిగింది మాకు, గిగ్గు వర్కర్లకి 1 సంవత్సరానికి గ్రాడ్యుయేటీ కల్పిస్తామని చెప్తున్నారు. అసలు పాపం ఉన్న ఉద్యోగాలు ఊడిపోతాయి వాళ్ళకి. ఈరోజు 1 సంవత్సరం గిగ్గు వర్కర్ ద్వారా పని చేయించుకునే యాజమాని ఎవరూ లేరు. ఈ సంవత్సరానికి గ్రాడ్యుయేటీ ఇస్తామనేటప్పటికి 3 నెలలు పని చేయించుకొని అయ్యా మాకు బలేదు ఇంకొకరిని పెట్టుకునే విధానాలు తీసుకొని వస్తారు యాజమాన్యం. అటువంటి చట్టాలు అవసరమని మేము అడుగుతున్నాం. స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఆశా వర్కర్లు ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, వాళ్ళకి గ్రాడ్యుయేట్ లేదు. అంటే ఈ మోడీ గారికి తెలియదా? ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటే అంగన్వాడీలకి గ్రాడ్యుయేట్ లేదు అంటే వీళ్ళైతే వీళ్ళకి గ్రాడ్యుయేట్ ఇచ్చినా కూడా సరే 3 నెలలకి 4 నెలలకి మార్చేస్తుంటారు కాబట్టి ఆ గ్రాడ్యుయేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని. అదే అంగన్వాడీకి కానీ గ్రాడ్యుయేట్ కానీ వర్తింపజేసి అంగన్వాడీ ఆశా వర్కర్లు వీళ్ళకి పర్మనెంట్గా ఇవ్వాలా. అందుకని చెప్పి ఈ చట్టాలు వీళ్ళకి వర్తించవు. గిగ్గు వర్కర్లకైతే మేము ఈ విధంగా చట్టాలు తీసుకొస్తున్నామని చెప్పారు. రెండో చట్టం ఏంటంటే వేతనాల చట్టం అంట. వేతనాల చట్టం 26,000 కనీస వేతనం ఇవ్వాలని ప్రతి ధర్నాలో మేము అడుగుతూ ఉన్నాం. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇప్పటి వరకు 26,000 కనీస వేతనం ఇవ్వలేదు. ఈరోజు మోడీ గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి అనుకున్న వేతనం వస్తుందంటే ఎంత తెలియదు. ఇప్పుడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కనీస వేతనం నిర్ణయం ప్రకారం 7,500 అంట. అంటే అంగన్వాడీకి 10,000 ఇస్తుంటే అవి తగ్గించేస్తారా? ఇప్పుడు మున్సిపల్ వర్కర్లకి 20,000 ఇస్తుంటే అది కూడా తగ్గించేస్తారా? ఈ విధానాలు సరికాదని చెప్పి మేము అడుగుతున్నాం. కనీస వేతనం అంటే పక్కాగా 26,000 అమలు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి చెప్పలేదు. ఏమీ చెప్పకుండా వరాలు ఇస్తున్నాము కార్మికులకి అనడం సబబు కాదని చెప్తున్నాం. మున్సిపల్ వర్కర్లు ఎన్నో సంవత్సరాల నుంచి మురికిలో పనిచేస్తున్నారు. కరోనా టైంలో అయితే
వాళ్ళు కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోవాలని చెప్పిన మోడీ ఈరోజు మున్సిపల్ వర్కర్లని ఇప్పటికి పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఏ విధంగా ఉండారో తెలియదు. ఒక్కొక్క మున్సిపాలిటీలో 100 మంది పని చేయాల్సి ఉంటే 80 మందితో చేపిస్తున్నారు. ఉన్న వాళ్ళని కరోనాలో తీసుకున్నారు. 200 మంది కరోనాలో కావాలని చెప్పి తీసుకున్నారు. ఈరోజు అందరినీ ఇళ్ళగా పంపించేశారు. పాపం వాళ్ళకి ఇళ్ళగా పంపించేటప్పుడు వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఏ ప్రభుత్వ తరపున ₹1 కూడా ఇవ్వలేదు. వీళ్ళకి దయా దాక్షిణాలు ఉండవా ఈ ప్రభుత్వాలకి? అందులో ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఘోరాత ఘోరంగా ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కార్మికులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.